అంటే అప్పటికి ఇంకా మీరు లొంగిపోదాం అనేటువంటి అసలు ఆలోచన కానీ అలాంటివి ఏం లేవు. మేము అప్పటికి కానీ అరెస్ట్ అయ్యే నాటికి కానీ లొంగిపోదాం అనేటువంటి ఆలోచనలు లేవు. అయితే ఇక ప్రభుత్వము చూపించాలనుకున్నది ప్రభుత్వము యొక్క ఆర్డర్స్ను, అది ఆదేశాలను పాటిస్తూ ఇక్కడ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు ఏదైతే పీస్ఫుల్గా సమస్యను పరిష్కరించాలనేటువంటి పద్ధతుల్లోనే జనజాగరణ విధానంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈ జనజాగరణ అనేటువంటిది మాకు కొత్త ఏం కాదు. దాదాపు 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా జనంలోకి వెళ్ళి పనిచేస్తున్నాం. జనం కోసమే పనిచేస్తున్నాం. ఇది వరకు జరిగినటువంటి అనేక దాడులలో కూడా జనం కోసమే నిలబడడం, జనం కోసమే ఎదిరించడం అనేటువంటిది స్పష్టం. కాబట్టి ఇక మేము జనజాగరణకి, అది జనజీవన స్రవంతిలోకి రావడం అనేటువంటి పద్ధతిలో మేము ఆనాడు ఆలోచించలేదు, ఈనాడు ఆలోచించలేదు. అయితే పార్టీ చాలా దెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా పనిచేస్తే మనం ప్రజలకు సేవ చేయగలుగుతాము అనేటువంటిది కొద్దిగా ప్రభుత్వమేమో మీ పార్టీ మీద నిషేధం ఉంది కదా, ఎట్లా పనిచేస్తారంటే, పార్టీ మీద నిషేధము ప్రభుత్వం ఎత్తేస్తే మేము చట్ట పరిధిలో పనిచేస్తామనేటువంటి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మేము బయట పోలీసులు చూపించినటువంటి జనజీవన స్రవంతి కార్యక్రమంలో మేము నిలబడటం, మేము చట్ట పరిధిలో పనిచేస్తామనేటువంటిది చెప్పడం. ఆ తుపాకీతోనే అంటే ప్రజారాజ్యం సాధ్యం అనేటువంటి ఒక వాదన నుంచి ఇవాళ ప్రజాస్వామ్యం సంబంధించినటువంటి విధానాల్లో మీరు ముందుకెళ్ళడం ద్వారా ఆ సమస్యలు పరిష్కరిస్తున్న నమ్మకం మీకుందా? తుపాకీ గుట్టం ద్వారా, ఇదివరకు తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామనేటువంటి ఉద్దేశంగానే మేము ఇంతకాలం పనిచేస్తూ వచ్చాము. అయితే పరిస్థితులు చాలా మారడంతో, దాడులు కూడా తీవ్రతరం కావడంతో ఇవాళ ఇది సాధ్యం కాదేమో అనేటువంటిది ఆలోచనలు ఉన్నప్పటికీ దాని మీద ఒక సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ఇవాళ కాకపోతే రేపు, ఇవాళ జైల్లో ఉన్న కామ్రేడ్స్, బయట ఉన్న కామ్రేడ్స్, ఉద్యమ ప్రాంతాల్లో ఉన్న కామ్రేడ్స్, ఇప్పటి వరకు ఈ జనజీవన స్రవంతిలోకి వచ్చినటువంటి కామ్రేడ్స్తో చర్చించి